అమ్మ, ఉగాది అనగానే చాలా మంది వాళ్ళ రాశి ఫలాల గురించి ఎదురు చూస్తూ ఉంటారు కదా. మనము ఆదాయ వ్యయాల గురించి మాట్లాడుకున్నాము, వాళ్ళ యొక్క రాశి ఫలాల గురించి రేపు మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇప్పుడైతే రాజపూజ అవమానాల గురించి అయితే మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇది కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు, రాసుకోవచ్చు. ఈసారి మేషరాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 3. వృషభ రాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 3. మిథున రాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 6. కర్కాటక రాశి వారికి రాజపూజ్యం, అవమానం 2, 6. సింహరాశి వారికి రాజపూజ్యం, అవమానం 2, 2. కన్యా రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 2. తులారాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 5. వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 5. ధనుర్రాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 5. మకర రాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 1. కుంభరాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 1. మీనరాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 4. అయితే ఇక్కడ అందరూ ఒక విషయాన్ని గమనించాలి. ఆదాయ వ్యయాల గురించి, రాజపూజ్యం అవమానం గురించి తెలుసుకుని బాగా లేనటువంటి వాళ్ళు మాకు బాగా లేదు అని చింతపడడానికి వీల్లేదు. ఎందుకంటే ఇవి కేవలం మనం గోచార రీత్యా మాత్రమే చెప్పుకుంటూ ఉన్నాం. అంటే మన జన్మ చంద్రుడికి ఈ సంవత్సరం గోచార రీత్యా మనకి మందగ్రహాలైనటువంటి శని, గురు, రాహు, కేతువులు ఎక్కడ ఉంటారో దాన్ని బట్టి మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయని మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. కానీ వ్యక్తిగత జాతకాల్లో మీకు దశాంతర్దశలు బాగున్నాయనుకోండి, దీని ఫలితాల తీవ్రత కొంత తగ్గి ఉంటుంది. అందుకని అందరూ అట్టే భయపడి కన్నీళ్లు పెట్టుకునే అవసరం లేదు. బాగా ఉన్నవాళ్ళు నాకు ఇంకేం పర్వాలేదు అని ఎగిరి గంతెయ్యక్కర్లేదు. ఎందుకంటే మీకు మీ దశాంతర్దశల్లో ఏవైనా లోపాలు ఉన్నాయనుకోండి, ఇక్కడ గోచార రీత్యా బాగున్నా కూడా కొంత మనస్తాపాలు, కష్ట నష్టాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగత జాతకం గురించి మనం ఛానల్లో చెప్పడానికి ప్రతి ఒక్కరి గురించి అవకాశం లేదు. కేవలం సామూహికంగా అందరికీ ఉండేటువంటిది గోచార రీత్యా మాత్రమే చెప్పుకుంటాం. కాబట్టి బాగున్న వాళ్ళు అతి సంతోషపడడం కానీ, బాగా లేని వాళ్ళు దుఃఖించడం కానీ చేయకూడదు. అలాగే ఈ సంవత్సరం మూడం ఎప్పుడెప్పుడు ఉందంటారమ్మా? ఇవాల్టితో శుక్రమౌఢ్యం అయిపోయింది. 19న మొదలైంది. ఇదివరకు మనం చెప్పుకున్నాం ప్రోగ్రాంలో కూడా. ఈ రోజుతో మనకి శుక్రమౌఢ్యం అయిపోతోంది. మనకి ఈ సంవత్సరం అంటే 2017 డిసెంబర్ 10వ తారీఖు నుంచి మళ్ళీ శుక్రమౌఢ్యం ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 16, 2018 వరకు మళ్ళీ శుక్రమౌఢ్యం ఉంటుంది. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 8 వరకు మళ్ళీ మనకి గురుమౌఢ్యం ఉంది. అంటే శుక్రమౌఢ్యం మళ్ళీ గురుమౌఢ్యం రెండు కూడా మళ్ళీ ఉన్నాయి. అమ్మ, ఈ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సింహరాశి వారికి గత 2.5 సంవత్సరాలుగా అంటే దాదాపు ఈ సంవత్సరం జనవరి 26 వరకు కూడా అర్ధాష్టమ శని నడిచింది. ఇప్పుడు పంచమంలో శని ఉన్నప్పటికీ కూడా మళ్ళీ జూన్ 20వ తారీఖు రోజు మళ్ళీ అర్ధాష్టమంలోకి 4వ ఇంటికి రాబోతూ ఉన్నాడు. కాకపోతే ఇది తాత్కాలికమే. అక్టోబర్ 26కి మళ్ళీ పంచమ స్థానంలోకి వెళ్ళిపోతాడు. తర్వాత ఇప్పుడు రెండింట ఉండేటువంటి గురువు గోచార రీత్యా తృతీయ భావంలోకి మారిపోతూ ఉన్నాడు. జన్మరాశిలో ఉండేటువంటి రాహు 12ంటికి, తర్వాత సప్తమంలో ఉన్నటువంటి కేతు షష్ఠ స్థానానికి మారుతూ ఉన్నాడు. అయితే వీళ్ళు ఇక్కడ ఈ రాశి వాళ్ళకి కొద్ది కాలం ఆటంకాలు అంటే శని అర్ధాష్టమంలోకి వచ్చినప్పుడు కొంత మానసిక చికాకులు, ఇంట్లో చికాకులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే అది తాత్కాలికమైనటువంటిదే. కాకపోతే ఇంకోటి ఏమిటంటే రెండింట ఉండేటువంటి గురువు ఇప్పుడు ప్రస్తుతం తృతీయానికి మారుతూ ఉన్నాడు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా కృషి చేయవలసినటువంటి అవసరం కనపడుతోంది. కృషి ఎక్కువ చేస్తే వీళ్ళు మంచి ఫలితాన్ని పొందుతారు. అయితే పూర్వార్థంలో గురువు రెండింట ఉన్నాడు. ఈ పూర్వార్థంలో ఉండేదానికంటే కూడా ఉత్తరార్థంలో అంటే మధ్యకాలం నుంచి కొంత సెప్టెంబర్ తర్వాత నుంచి కొంత ఎక్కువ కృషి చేయాల్సినటువంటి అవసరం కనపడుతోంది. కళారంగాల్లో ఉన్నవాడు కూడా ఎక్కువగా కృషి చేయాలి. వ్యక్తిగతంగా పెట్టుబడులు పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు శని అర్ధాష్టమంలో ఉన్నప్పుడు కాకుండా ఆ తర్వాత కాలంలో
వాళ్ళ వ్యక్తిగత జాతకాలు పరిశీలించుకొని పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అలాగే స్త్రీలకి ఎలా ఉండబోతుంది అంటారు? స్త్రీలకి బాగానే ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే అర్ధాష్టమంలో ఉండేటువంటి శని వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో చికాకులు, ఆటంకాలు, అడ్డంకులు తొలగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి, కాకపోతే విద్యార్థులకి పంచమానికి శని వస్తున్నాడు కాబట్టి కొంత మందంగాను, ఆలోచన స్థానం కాబట్టి జ్ఞాపక శక్తి కోసం అని చెప్పేసి ఎక్కువగా కృషి చేయాలి, సరస్వతి పూజ చేయాలి. ఎక్కువ కృషి చేస్తే మంచి ఫలితాలను వీళ్ళు పొందుతారు. అలాగే శుభకార్యాలు ఏమైనా చేసే అవకాశం ఉందంటారా వీళ్ళు? ప్రయత్నపూర్వకంగా వీళ్ళు చేస్తే తప్పకుండా ఫలించే అవకాశం ఉంది. అమ్మ, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారమ్మా? పరిహారాలకి వీళ్ళకి మధ్యకాలంలో శని అర్ధాష్టమంలో ఉంటాడు కాబట్టి శనికి తగినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అదేవిధంగా రాహు వీళ్ళకి జన్మ నుంచి 12కి వెళ్తున్నాడు. ఆగస్టు 17 నుంచి రాహు కూడా వీళ్ళు చేసుకోవడం చాలా మంచిది. కేతు బాగానే ఉన్నాడు. అలాగే కన్యా రాశి వారికి ఈ హేవళంబ నామ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? కన్యా రాశి వారికి ఇక్కడ మనకి కన్యా రాశిలో ఇప్పుడు ప్రస్తుతం గురువు ఉన్నాడు. ఆ గురువు సెప్టెంబర్ 12కి ద్వితీయ భావానికి వెళుతున్నాడు. అయితే ఈ సెప్టెంబర్ లోపల వివాహం కానిటువంటి వాళ్ళకి ప్రయత్నాలు చేస్తే వివాహం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. తర్వాత కూడా సెప్టెంబర్ తర్వాత కూడా ప్రయత్నంగా చేస్తే తప్పకుండా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అష్టమాన్ని కూడా చూస్తాడు, మంగళ్య స్థానాన్ని, కాబట్టి అమ్మాయిలకి పెళ్ళికి వీళ్ళు ప్రయత్నం చేస్తే అయ్యే అవకాశం ఉంది. తర్వాత శని వీళ్ళకి ఇప్పుడు అర్ధాష్టమ శని నడుస్తోంది కన్యారాశి వారికి. మన జనవరి 26 నుంచి, తర్వాత రేపు జూన్ 20 నుంచి అక్టోబర్ 26 వరకు మళ్ళీ వీడికి తృతీయంలోకి వస్తే కొంత వెసులుబాటుగా ఉంటుంది. ఆ తర్వాత నుంచి మళ్ళీ 2.5 సంవత్సరాలు వీడికి అర్ధాష్టమ శని. అయితే మానసిక చికాకులు, ఇంట్లో చికాకులు, అన్నిటికీ కూడా కోపం రావడం, కన్నీళ్లు రావడం, పనులు కాకపోవడం లాంటివి సహజంగా ఉండేటువంటి గుణాలు. అంటే శని ఎవరికైనా కూడా ఆ విధంగానే ఉంటుంది కదా. అందుకని ఉద్యోగ విషయంలో, ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో ఉండేటువంటి వాళ్ళకి కూడా దశమ స్థానం మీద శని వీక్షణ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఉద్యోగంలో కూడా కొంత క్రమశిక్షణగా ఉండాల్సినటువంటి అవసరం, పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. అలాగే చిన్నపిల్లలకి ఎలా ఉండబోతుంది అంటారు? ఇక్కడ వ్యక్తులు చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, వృద్ధులైనా అన్నిటికీ కూడా ఏ స్థానంలో ఆ గ్రహం ఉంది అనే దాన్ని బట్టే ఉంటుంది. మరీ పసిపిల్లలకైతే అనారోగ్య సమస్యలు, ఏడుస్తూ ఉండడం, చికాకుగా ఉండడం లాంటివి చేస్తూ ఉంటారు. అంతకంటే ఏమీ లేదు. ఎందుకంటే చిన్నపిల్లలకి ఆరోగ్యం మీదే ఉంటుంది, పెద్దయ్యాక చదువు మీద కానీ మిగతా స్థానాల్ని బట్టి ఉంటూ ఉంటుంది. దీనివల్ల తల్లిదండ్రులకి దాని ప్రభావం ఎక్కువ. అలాగే ఇంకా వృత్తిపరంగా వ్యాపారం పట్ల కళారంగాల వారికి ఎలా ఉంటుంది? కళారంగం వారికి బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఇది ఏంటంటే వీళ్ళకి దశమ స్థానం మీద గోచార శని దృష్టి, చతుర్థ స్థానంలో గోచార శని. అంటే ఇంట్లో చికాకులు, వృత్తిపరంగా వ్యాపారంగా కానీ ఉద్యోగాల్లో కానీ ఒత్తిళ్ళు చాలా ఉంటాయి. టార్గెట్స్ రీచ్ అవ్వడానికి ప్రెషర్స్ చాలా ఉంటాయి. మానసిక ఒత్తిడి కూడా చాలా ఉంటుంది. క్రమశిక్షణగా పని చేయాలి, ఎక్కువగా కృషి చేయాలి. ఎక్కడ చిన్న తేడాలు వచ్చినా కూడా దెబ్బపడే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం అవసరం. తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదు, నష్టపోకూడదు. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకునేటువంటి పనులు, మంచి పనులు చేయటం వలన మాత్రమే వీళ్ళకి నిలకడగా ఉండేటువంటి అవకాశం, లేకుంటే అపజయాలు, అపకీర్తి వచ్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. తర్వాత వీళ్ళు చేయవలసినటువంటి ప్రార్థనలు కూడా ముఖ్యంగా శనికి పరిహారాలు, శనివారం ప్రదోష వ్రతం చేయటం, శివుడికి అభిషేకం చేయటం లాంటివి చేయాలి. హనుమాన్ చాలీసా, రామరక్ష లాంటివి చదువుకోవడం కూడా చాలా మంచిది. మనకి వసంత నవరాత్రులు కూడా నడుస్తున్నాయి కదా, నిన్నే ప్రారంభమయ్యాయి. అయితే ఈరోజు 2వ రోజు పూజలు ఏ విధంగా చేయాలంటారు? పూజలు ఇప్పుడు మనం మామూలుగా శరన్నవరాత్రుల్లో అమ్మవారికి ఏ విధంగా సప్తశతి పారాయణము, అభిషేకాలు, ఆ తర్వాత సువాసిని పూజలు లాంటివి చేస్తామో అలాంటివి ఇప్పుడు చేస్తూ కూడా ప్రత్యేకంగా రామాయణ పారాయణం కానీ, రామరక్ష పారాయణం కానీ ఇలాంటివి చేసుకోవాలి. లేదా సుందరకాండ, ఎవరికి నచ్చింది వాళ్ళు.